రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ S1 లోని మంటలు చెలరేగడంతో నిజంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, ట్రైన్ లో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి భయాందోళనకి గురయ్యారు. పెద్ద పెద్దగా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రైన్ లోని అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. పడుకునే వాళ్ళు పడుకుంటారు, తినే వాళ్ళు తింటూ ఉంటారు. ఇంకా ఎవరి ఎంటర్టైన్మెంట్ లో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనకి ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫోన్స్ లోనే బాగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఇంకా చిన్న పిల్లలకు పాలు పట్టించే వాళ్ళు, చిన్న పిల్లలు నిద్రపుచ్చే వాళ్ళు, కొంతమంది వాష్రూమ్స్, ఇలాగ రకరకాల దీనిలోని సిచ్యువేషన్స్ లో ఉంటారు. ట్రైన్ లో కొన్ని వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇంట్లో ఎలా అయితే ఉంటారో సేమ్ ఈ స్టేషన్ వచ్చే వరకు, ఇల్లు చేరుకునే వరకు కూడా రైల్లోని సేమ్ అట్లాగనే ఉంటారు వాళ్ళు. ఆకలేసే వాళ్ళు తింటూ ఉంటారు, దాహం వేసే వాళ్ళు తాగుతూ ఉంటారు. ఇదంతా యాజ్ యూజువల్ ఇంట్లో ఉన్నట్టే ఉంటది. మరి ఇంత సాధారణంగా ఎంతో అసలు అప్రమత్తంగా లేకుండా వాళ్ళు నార్మల్ గా ఉండే టైంలోను గనక ఏదైనా ప్రమాదం, ఒక పొగొచ్చిందనో, ఒక మంట వచ్చిందనో, లేదా గట్టిగా బ్రేక్ పడిందనో, ఏదైనా ఒక భయంకరమైన సౌండ్ వచ్చిందనో ఏదైనా జరిగితే మాత్రం వెంటనే ప్రయాణికులు ఇంకా టెన్షన్ పడతారు, పెద్దగా అరుస్తారు, ఇబ్బంది పడతారు. ఏదో పెద్ద ప్రమాదమే జరుగుతోందని ఒక ఆందోళనకు గురవుతారు. సో అలాంటి టైంలోనే రైల్వే సిబ్బంది గనక చాకచక్యంగా వ్యవహరించి ఆ ట్రైన్ ని బ్రేక్స్ ని వాటిని కంట్రోల్ చేయగలిగి ట్రైన్ ని ఆపి వాళ్ళ దానిలో ఉన్న ప్రయాణికుల్ని గనక బయటకు పంపించగలిగితే చాలా పెద్ద ప్రమాదాలే తప్పే అవకాశం ఉంటది. ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి. మనం గతంలో చూసుకుంటే భువనేశ్వర ఎక్స్ప్రెస్ చూసాం మనం. కంపార్ట్మెంట్ కి కంపార్ట్మెంట్స్ ఎగిరిపోయినాయి. సో కొన్ని వందల మంది దానిలోనే మరణించడం, అది అసలు చాలా భయానకమైన సిచ్యువేషన్. సో అలాంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు రాకూడదు. ఇంచుమించుగా సెంట్రల్ గవర్నమెంట్ నడిపే ఈ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో ఉన్న స్టాఫ్ గాని, పైలట్స్ గాని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ చెక్కింగ్స్ ఉంటూ ఉంటాయి. ఎక్కడికక్కడ వాళ్ళన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. ప్రమాదం జరగకుండా అరికట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సేమ్ ఇది కూడా అలానే జరిగింది. ఆ ప్రయాణికులంతా పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఆ S1 లోపల, అలాగే రైలు బ్రేక్ షూ దగ్గర విపరీతమైన పొగలు, మంటలు రావడంతోనే ఒక్కసారిగా భయానికి గురయ్యారు. వెంటనే ఆ సిబ్బంది అలర్ట్ అయ్యి దాన్ని అక్కడికక్కడ ఆపేసి, రైల్వే సిబ్బంది వచ్చి దాన్ని మొత్తం కూడా రిపేర్ చేసి, ఆ సిస్టమ్ అంతా ప్రయాణికులందరినీ కిందకి దించేసి పెద్ద ప్రమాదం నుంచి అయితే వాళ్ళని తప్పించినట్లుగా ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో దీనిలోని ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారనే వార్త అయితే వినిపిస్తోంది. చాలా పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోంది అసలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి మంటలు అని చెప్పేసి. సో వాళ్ళందరినీ కూడా శాంతపరిచి, ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ ట్రైన్ అయితే రిపేర్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా ఇంకొక ట్రైన్ ఎక్కించి తరలించారా, లేకపోతే ఏంటి అసలు సంఘటన? మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే ఇదే. ప్రస్తుతానికి ఈ తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలు మామండూరు స్టేషన్ దగ్గర సిబ్బంది అప్రమత్తం కావడంతోన ప్రమాదం అయితే తప్పినట్లుగా తెలుస్తుంది. బట్ ఏది ఏమైనా కూడా రైలు ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా ఆ కొంచెం అప్రమత్తంగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు డ్రైవర్ చూసుకుంటాడు, ఇంజినీర్ చూసుకుంటాడు అన్నట్టు కాకుండా, మీకేమైనా డౌట్ వచ్చినా, ట్రైన్ లో ఏమైనా శబ్దాలు లాంటివి మనకు వినిపించినా, అక్కడక్కడ చిన్న చిన్న మంటలు లాంటివి, స్పార్కిల్ లాంటివి, పొగ లాంటివి వస్తూ ఉంటాయి. చాలా మంది అసలు పట్టించుకోరు, అనుకోకుండా ప్రమాదం జరిగిపోతుంది. అలా ఏమైనా అనిపించినా కూడా మీరు తప్పకుండా దాని మీద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. వెంటనే వాళ్ళకి కాల్ చేసి చెప్పొచ్చు, మీ కంపార్ట్మెంట్ లో ఇలా జరుగుతోంది అని. సో ఇలా చిన్న చిన్న విషయాల్లో కూడా ట్రైన్స్ లోనైనా, బస్సుల్లో అయినా, ఆటోలో ప్రయాణిస్తున్నా కూడా మీరు అలర్ట్ గా ఉండడం అనేది మంచిది.